హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సెల్మాస్ వరల్డ్. ఈరోజు ఎక్కడికెళ్తున్నామో తెలుసా అండి? చెప్తాను ఆగండి. ఈరోజైతే మేమైతే మండీ బిర్యానీ తిందామని బయలుదేరాము. ఎందుకంటే మా పాపని హాస్టల్‌లో సెండ్ చేయాల్సొస్తుంది. అందుకని ఆమె అయితే మండీ బిర్యానీ అయితే అడిగింది. తనకైతే ఇప్పించాలని వాళ్ళ డ్యాడీ అయితే రెడీ అయిపోయాడు. ఇంకేముంది మన బోడుప్పల్లో ఉన్నటువంటి బాబాయ్ హోటల్‌కైతే వచ్చేసాము. బాబాయ్ హోటల్‌కైతే మా పాప, మా వారు లోపలికైతే వెళ్తున్నారు. అసలు లోపలికెళ్లి చూద్దాం రండి. బాబాయ్ హోటల్‌లో బిర్యానీ ఉందా? టిఫిన్స్ ఉన్నాయా? ఏమున్నాయో చూద్దాం రండి. చూడండి. ఇక్కడికొచ్చి చూడగానే బాబాయ్ హోటల్‌లో ఓన్లీ టిఫిన్సేనంటండి. మరి అక్కడేంటండి బాబాయ్ హోటల్ అని పెట్టుకున్నాడు. టిఫిన్ సెంటర్ అని చెప్తే బావుంటది గదా! బాబాయ్ హోటల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. తాజ్ మహల్ స్టైల్‌లో ఉంది బాబాయ్ హోటలు. చాలా పెద్దగుంది. ఇది టిఫిన్ సెంటర్ కానీ, ఇగో మెనూ ప్రకారంగా అక్కడ టిఫిన్స్ మస్తు రేట్లల్లో ఉన్నాయి బాబాయ్ హోటల్‌లో. ఇగ మేము అనుకున్నది మాకు బిర్యానీ లేదు కాబట్టి బాబాయ్ హోటల్‌కైతే బాయ్ బాయ్, బాబాయ్ అని చెప్పేసి మండీ డిలేట్‌కైతే వచ్చేసాము. మండీ డిలేట్‌లో ఆఫర్స్ పర్వాలేదంటండి. వెళ్లి అయితే చూద్దాము. మా వారు, మా పాప అయితే వెళ్తున్నారు లోపలికి. ఇగ నేను కూడా ఎళ్ళాలి. సీడీస్ ఉన్నాయి గదా! మనకు చూపిస్తున్నాయి. లోపలికెళ్ళడానికి వే అది. సరే ఇంకేముంది లోపలికైతే వచ్చేసాము. లోపలికి రాగానే మాకైతే ఒక సెట్టింగ్ అయితే చూపించారు. ఒక హాల్ చూపించారు. ఆ హాల్‌లో ఇక్కడ కూర్చోమన్నారు. మా పాప, మేమైతే సెట్ చేసుకుంటున్నాము. ఎక్కడ కూర్చుంటే బావుంటదని చెప్పేసి అటు చివర, ఇటు చివర, మధ్యలోన అని చెప్పేసి మేమైతే సెట్ చేసుకొని మొత్తానికైతే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఏంటండి మెనూ కార్డు. మెనూ కార్డ్ అయితే మా పాప తెగ చూసేస్తుంది. తెగ తిప్పేస్తుంది కూడా. తనకి ఏమి ఆర్డర్ ఇవ్వాలో తనకు కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంది. చికెన్ బిర్యానీయా? మటన్ బిర్యానీయా? ఫ్రాన్సా? ఫిషా? ఏ ఐటెమ్ తినాలో తనకు కూడా అర్థం కావట్లేదు. తనైతే తీరపార చూస్తుంది మెనూ కార్డ్‌ని. చివరికొచ్చేసి నా మొబైల్ అయితే తీసుకుంటుంది నా దగ్గర నుంచి. మొబైల్ అయితే కావాలి మమ్మీ అని చెప్పేసి మొబైల్‌లో నేనైతే ఆర్డర్ ఇచ్చుకుంటాను. అంటే సెర్చ్ చేసి చూసిద్దంట. అందుకని చెప్పేసి నా మొబైల్ అయితే ఇస్తున్నాను. మొబైల్ ఇచ్చిన తర్వాత ఇగో మెనూ కార్డ్‌నైతే పేపర్స్‌ని అటు ఇటు మొత్తానికైతే తిప్పేసింది. ఆర్డర్ అయితే ఇచ్చేసింది. ఆర్డర్ ఇచ్చి ఇవ్వగానే ఎంటనే మనకైతే వేడి వేడి సూప్ అయితే వచ్చేసింది. ఈ చల్ల చల్లగా ఈ ఇంటర్ సీజన్‌లో ఇగో సూప్ తాగుతుంటే ఉంటది మజా సూపర్‌గుంటది. నాకైతే అనిపించింది. సూప్‌తో ఎంజాయ్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి బిర్యానీ వచ్చేసింది. బిర్యానీ స్మెల్‌తో గుమగుమలాడిపోతుంది. మేమైతే కాస్తంత స్పైసీగా ఉండాలని చెప్పేసి స్పైసీ బిర్యానీని, మండీ బిర్యానీని ఆర్డర్ చేశాము. వాళ్ళైతే అలాగే మాకిచ్చారు. ఇగో మా వారు, మా పాప అయితే గబగబా లాగిచ్చేస్తున్నారండి. నాకు కూడా ఆకలైతుంది ఆ స్మెల్ చూస్తుంటే. ఇంక నేను కూడా స్టార్ట్ చేస్తాను. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. నాకైతే ఆకలైతే దంచేస్తుంది. ఈ స్మెల్ చూస్తుంటే ఇంకొకరు ఆకలైతుంది. ఇందులో మా సారేమో నాకు పని చెప్తున్నారు. బాటిల్ క్యాప్ అయితే తీయమంటున్నారు. తీశాను. ఇంకా నాకైతే ఆకలి బాగా అవుతుంది కాబట్టి తినాలి. ఇగో తింటున్నాను. బావుంది. సప్పసప్పగా అయితే లేదు. టేస్ట్ పర్వాలేదు. సూపర్‌గుంది. నేనెప్పుడు తిన్నా సప్ప బిర్యానీ తినిపిస్తాడు. నాకైతే ఈ సప్ప మండి బిర్యానీ అస్సలకి ఇష్టం ఉండదు. కొంచెం స్పైసీగా ఉంటే తినడానికి బావుంటది. ఇంకా నా కొడుకైతే మా బాబుకి వాడికి ఇంకా స్పైసీగా ఉండాలి. మొత్తానికైతే కడుపు నిండుగా అయితే తిన్నామండి. తిన్న తర్వాత ఇంకేముంది కౌంటర్ దగ్గరికొచ్చాము. కౌంటర్‌లో అయితే బిల్ అయితే పే చేసాము. మనకు చివర్లో ఇగో స్వీట్ సోంపు అయితే తీసుకున్నాను. స్వీట్ సోంపు తీసుకొని ఇంటికెళ్దామని మేమైతే బయటికైతే వచ్చేసాము. బయటికి రాంగాలనే బోడుపలైతే తెగ మెరిసిపోతుంది లైటింగ్స్‌తో, వీధి లైటులతో. ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కిందున్నయేందన్నట్టుగా అంతగా మెరిసిపోతుంది వీధి లైటులతో. ఇదండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.